ఏదో నువ్వు మధ్యలో మాట్లాడకు అంటే మళ్ళీ చెప్పు ప్యాన్ పెట్టుకున్నాను మళ్ళీ చెప్పు అది అప్పుడు ఆన్ చేయలేదు ప్యాన్ పెట్టుకున్నాను జీలకర్ర ఆవాలు మాట్లాడకని చెప్పానా యూ డోంట్ టాక్ యూ డోంట్ జస్ట్ నువ్వు కెమెరా పట్టుకుని నేను చెప్తా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్లీ చాలా మంత్స్ అవుతుంది అనమాట నేను ఒక ప్రాపర్ బ్లాగ్ చేసి సో ఈరోజు నేను ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను మా మమ్మీ చేసినట్టు నాకు యాక్చువల్లీ మా మమ్మీ చేస్తున్నప్పుడు చూసినా నాకు అంతే గుర్తుంది సో మా మమ్మీలాగా చేయడానికి ట్రై చేస్తాం మేబీ మా మమ్మీ చేసినంత టేస్టీగా ఫిష్ కర్రీ ఫిష్ పులుసు రాకుండా ఉండొచ్చు బట్ ఐల్ ట్రై పదా చూసిద్దాం ఇంకా సో ఫిష్ కర్రీ చేయడానికి నాకు ఎవరు హెల్ప్ చేయబోతున్నారు తరుణ్ చేయవా తరుణ్ విష్ణు నువ్వు అంటే నేను ఒక్కదాన్నే చేయాలా సరే ఈ బ్లాగ్ డాడీ చూస్తాడు కదా అప్పుడు డాడీకి తెలుస్తుంది ఎంత హెల్ప్ చేస్తున్నారు నేను ఆల్రెడీ డాడీ కూడా మెన్షన్ చేసిన ఏంటి అని అంటే ఫిష్ కూర నేను వాళ్ళు వండినా నేను తినను సో దానికి నేను ఇంటర్ఫియర్ కాదని కూడా అవునా సరే నేను చేసి ఫిష్ పులుసుకి మీరే తింటారు చూద్దాం ఇప్పుడు మీరే సరే ఓకే చేద్దాం సారీ చేస్తా ఫిష్ చేయడానికి ఏం కావాలి ఫిష్ కావాలి నైట్ వాష్ చేసి లోపల పెట్టారు బయట పెట్టేసి ఇంకా బయట పెట్టేద్దాం ఓకే ఇంకా చాలా కావాలి మా కిచెన్ ఎంత మెస్సీగా ఉంది అసలు ఓ మై గాడ్ సగం కిచెన్ని చూస్తేనే భయం అవుతుంది కొబ్బరి కావాలి ఫిష్కి కొబ్బరి కావాలి అండ్ మెంతులు ఉన్నాయా మా మమ్మీ కాల్ చేయాలి సో కొబ్బరి తీసుకొని రా హలో చూడిటు ఫస్ట్ అయితే అదొకటి తీసుకొని రా చాలు చింతపండు ఉందనుకుంటాలే సరే ఓకే మమ్మీ కాల్ ఒకసారి నాకు మెంతులు జీలకర్ర ధనియాలు కావాలి అవన్నీ ఉన్నాయా నేను నైటే చెప్పిన అవన్నీ కావాలని ఫిష్ని వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ లైట్గా నేను కారం వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ఫిష్ పులుసుకి చింతపండు కావాలి కదా పులుసు అది నానిపోతుంది ఉప్పు కారం అండ్ ఇదేంటి జీలకర్ర ఫెనుగ్రీక్ ధనియాలు అండ్ 2 ఆనియన్స్ 2 చిల్లీస్ మెంతులు అని కూడా చెప్పచ్చు ఆయిల్ ఏదో నువ్వు మధ్యలో మాట్లాడకు అంటే ప్యాన్ పెట్టుకున్నాను ఎందుకంటే జీలకర్ర మెంతులు అండ్ ధనియాలు కొంచెం వేయించుకొని దాని తర్వాత మిక్సీ వేయాలన్నమాట సో అంత యాక్చువల్లీ ఫిష్ దీంట్లోనే చేస్తారు ఎందుకంటే ఫిష్ పీసెస్ విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట సో మా మమ్మీ కూడా దీంట్లోనే చేసేది కొంచెం వేయించుకోవాలి అన్నీ ఇక్కడే పెడతారు సీరియస్లీ ఇరిటేటింగ్గా బాగా వేయించుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ ఉండేది ఇందాక ఈ ప్యాన్లో అందుకే అది కొంచెం అట్లా అనిపిస్తుంది బట్ దట్స్ ఓకే యాక్చువల్లీ ఇది మిక్సీ చేసుకోవాలి సో ఇది మిక్సీలో వేసి పెట్టేసుకుంటాం అనమాట ఆనియన్స్ మా మమ్మీ కూడా ఇట్లానే కాల్చేది ఓన్లీ ఫిష్ పులుసు చేసేటప్పుడు ఇది మాత్రం బాగా గుర్తుంది నాకు ఇది ఎందుకు పెట్టుకున్నా అంటే ఇట్లా మూవింగ్కి మంచిగా ఉంటుంది ఆనియన్స్ స్పూన్ వేడిగా అవుతుంది కొంచెం అయితే అందుకే పైనుంచి పట్టుకున్నాను అది మొత్తం పౌడర్ మిక్సీకి వేసుకున్నాను మంచిగా పౌడర్ అయింది అండ్ దీంట్లో నేను గార్లిక్ యాడ్ చేస్తున్నా యాక్చువల్లీ గార్లిక్ మొత్తం పౌడర్ చేసుకున్న తర్వాత యాడ్ చేయాలి అప్పుడే మంచిగా అవుతుంది అనమాట సో ఇది మిక్సీకి వేసుకుంటాం ఓకే గిన్నె పెట్టేసుకుంటాను వాటర్ నా మీద పడ్డాయి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి అంతలోపు నువ్వు ఏమేమి చేసావో చెప్పు ఇది చింతపండు పులుసు పెట్టుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్నాం 2 చిల్లీస్ ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా అది అండ్ కారం ఉప్పు ఆయిల్ ప్యాన్ వేడైంది ఆయిల్ వేసుకున్నాం ఫిష్ కర్రీకి ఆయిల్ ఎప్పుడు ఎక్కువనే ఉండాలంట
సినమన్ అండ్ 2 చిల్లీస్ వేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని చేస్తున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్, హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. అక్కడ చూపి. ఇప్పుడు ఇందాక చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. చాలా కొంచెం జాగ్రత్తగా చేయాలి. కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడైంది, మరీ అంత అవసరం లేదు. నువ్వు కూడా కనిపించాలి కదా. టర్మరిక్ నువ్వు మాట్లాడకు. కొంచెం టర్మరిక్ వేసుకున్నాను, పసుపు అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక గార్లిక్ నేను ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నాను కాబట్టి కొంచెమే వేసుకున్నాను. యాక్చువల్లీ ఫిష్ చేయడము అందరూ కష్టం అది ఇది అన్నారు, కానీ పెద్ద కష్టమేం కాదు. అన్నీ ఉంటాయి, తొందరగా వేసేయచ్చు ఈజీగా. అన్నీ రెడీ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. అంత కష్టమేం కాదు నాకు తెలిసి. సాల్ట్ వేసుకుంటున్నా, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 2.5 అనుకోండి. కారం వేసాక ఆటోమేటిక్గా 1 kg ఉన్నాయి. సో నేను 2.5 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నా. యాక్చువల్లీ కుకింగ్ చేసేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏది ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అని. యాక్చువల్లీ ఆయిల్ పైకి వచ్చే వరకు అది మంచిగా అవ్వాలన్నమాట. మంచిగా కుక్ అవ్వాలి. ఆనియన్స్ వంట మంచిగా అవ్వాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు. సో ఐ వాంటెడ్ టు సే సంథింగ్. యాక్చువల్లీ ఇప్పుడు నేను కుకింగ్ చేస్తున్నాను కదా. బేసిక్గా నేను కుకింగ్ చేస్తున్నానంటే, నార్మల్గా అమ్మాయిలు చేస్తున్నారంటే ఏమంటారు, మీరు కుకింగ్ చేస్తున్నారా, తినేలాగా ఉంటుందా, అది ఇది అని అంటారు కదా. సో ఇప్పుడు మీరు చూసే వల్ల మీ మమ్మీ, మీ అమ్మమ్మ, మీ నానమ్మ వీళ్ళందరూ చాలా బాగా చేస్తారు. ఎందుకు, వీళ్ళు కూడా నా ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏం బాగా చేయలేదు, వాళ్ళకు కూడా ఏం ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తున్నారంటే వాళ్ళు నా ఏజ్ అప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అంత పర్ఫెక్ట్ అయ్యారు. సో మీరు ఇప్పుడు చెప్పగలరు అనమాట, మా మమ్మీ బాగా చేస్తుంది, మా అమ్మమ్మ బాగా చేస్తుంది, మా నాన్నమ్మ బాగా చేస్తుంది అని. సో ఇప్పుడు నేను మేబీ అంత పర్ఫెక్ట్గా చేయకుండా ఉండొచ్చు, ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో ఎంకరేజ్ చేయాలి. యాక్చువల్లీ చేసేటప్పుడు ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మేము ఫ్యూచర్లో పర్ఫెక్ట్ అవుతాం. అప్పుడు మేబీ నెక్స్ట్ జనరేషన్ చెప్పుకుంటారు కదా, మా మమ్మీ చాలా బాగా చేస్తుంది అని. సో ఎంకరేజ్ చేయాలి. సో ఇప్పటి నుంచి ఎవరు ఎంత పర్ఫెక్ట్గా చేయరు. వాళ్ళు అప్పుడు అంత పర్ఫెక్ట్ చేశారంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి, అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు ఏం జడ్జ్ చేయొద్దు, అమ్మాయిలు కుక్ చేసినా అబ్బాయిలు కుక్ చేసినా అట్లా అనొద్దు, తినేలా ఉంటుందా అది ఇది అని. అంతే. అంతా పౌడర్ చేసుకున్నా కదా స్టార్టింగ్ లో, అదంతా జీలకర్ర, ఆవాలు. మాట్లాడకని చెప్పానా, యూ డోంట్ టాక్, యూ డోంట్ జస్ట్ నువ్వు కెమెరా పట్టుకుని నేను చెప్తా. ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఐ మీన్ పౌడర్, అది వేసేసుకొని కలుపుకుంటున్నాను మంచిగా. గివ్ ఎ నైస్ స్టిర్. ఓ మంచి స్మెల్ వస్తుంది. I think it's going to be so tasty. My dad gonna love it. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. అదే ఆ పులుసు మొత్తం వేసేసుకున్నా. సో ఇది మంచిగా అవ్వాలన్నమాట, అంటే ఈ పులుసు ఇదంతా దగ్గర రావాలి. సో దీంట్లో నేను కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ కంపల్సరీ, పులుసు వేసుకున్నాం కదా, లేకపోతే మొత్తం పుల్లగా ఉంటుంది. వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసుకొని చూడు ఎంత బాగా అయిపోయింది. ఇప్పుడు ఫిషెస్ వేసేసుకుందాం. వావ్, స్మెల్ అయితే చాలా బాగుంది. సో
సో ఫిష్ వేసేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని. కొద్దిసేపు సిమ్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఫిష్ మంచిగా మెత్తగా అవ్వాలన్నమాట. సో మూత పెట్టేసుకుంటా. ఒక 10 minutes పెట్టేసుకుంటాను. 10 minutes తర్వాత ఏంటిది అది? ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం మసాలా వేసుకుంటున్నా, గరం మసాలా. ఫిష్ ఎప్పుడైనా ఫిష్ వేసుకున్న తర్వాత చాలా మెల్లగా కలుపుకోవాలంట, లేకపోతే ఆ ఫిష్ ఉంది కదా ఆ పీసెస్ అన్నీ విరిగిపోతాయి. ఇట్స్ డన్, అయిపోయింది. ఫిష్ ఫస్ట్ టైం ఫిష్ కర్రీ చేసిన, బాగా వచ్చిందని అనుకుంటున్నాను. మా డాడీ తిన్న తర్వాత మా డాడీ రియాక్షన్స్ కూడా చూపిస్తాను. ఓకే, యాక్చువల్లీ ఫిష్ ఈ రోజు కన్నా రేపు తింటే ఇంకా చాలా బాగుంటుందంట. అండ్ ఇప్పుడు చేయగానే ఒక 3-4 hours తర్వాత తినాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. అండ్ రేపు అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, నేను తొందరగా ఫ్రెష్ అయిపోయి తినేస్తాను. అండ్ మా డాడీ వచ్చాక మా డాడీ రియాక్షన్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రెష్ అయిపోయా నేను. అండ్ నేను ఆఫ్టర్నూనే తినేసాను అనమాట, లంచ్ చేసేసా, చాలా బాగుండే. ఇప్పుడు మా డాడీ అందరూ తింటారనమాట. వాళ్ళు తినని చెప్పారు కదా అప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఎట్లా తింటారో ఎట్లా తింటారో చూపిస్తా. తిననన్నారు కదా, సో నేను చేస్తే తినాల్సిందే అంతే. వస్తారా తిందాం? డాడీ డాడీ ఇగో ఆఫ్టర్నూన్ వాళ్ళిద్దరు తినా అని చెప్పిండ్రు అనమాట. వాళ్ళు తినరు కదా, ఇప్పుడు ఫిష్ తినే మొక్కలు కావాలి. ఇప్పుడు నేను చేస్తే తినకపోతే ఎట్లా డాడీ? కష్టపడి చేసిన తినిపిస్తావు కదా. డాడీ తినిపిస్తాడంట. ఎందుకు ఫిష్ కనిపించట్లేదు? కనిపిస్తున్నాయి ఫిష్లు. ఎన్ని ఫిష్లు వేసినావు ఇలా? ఎన్ని ఫిష్లు వేసినా అన్ని అంటే ఆల్మోస్ట్ ఎక్కువనే వేసిన డాడీ. ఇప్పుడు నువ్వు తిని చెప్పాలి ఎట్లుందో, ఆనెస్ట్ గా చెప్పాలి డాడీ. చెప్తున్నా, నువ్వు నా కోసం ఏదో ఇగో నా డాడీ, నువ్వు నా కోసం ఏదో నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలని అబద్ధాలు చెప్పకు, నిజం చెప్పు. ఎక్కువ చేసు. ఓకే, థ్యాంక్స్. మా డాడీ టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లా ఉందో. నేను తిన్నా ఆల్రెడీ. నిజం డాడీ, నిజం చెప్పు డాడీ. నువ్వు నవ్వుతున్నావు, నిజం చెప్పు డాడీ ప్లీజ్. నిజంగా చెప్పు డాడీ, ఆనెస్ట్ గా. ఏమైనా తక్కువ అయిందా లేకపోతే ఎక్కువ అయిందా? కొంచెం ఆయిల్ ఎక్కువైంది అంతే. సూపర్ ఉంది, నిజంగా సూపర్ ఉంది. కొంచెం ఆయిల్ ఎక్కువైంది, సూపర్. BTS నేను చెప్పాను. ఓకే, ఫస్ట్ టైం కాబట్టి ఆయిల్ ఎక్కువడం ఉప్పు ఎక్కువడం దట్స్ ఓకే, ఎక్స్క్యూజ్డ్ అంతేనా? విష్ణు దీన్ని ఏమంటారు తెలుసా? సో ఇప్పుడు విష్ణు ఇంకా తరుణ్ స్టాప్ ఇట్. విష్ణు ఇంకా తరుణ్ తినాలన్నారు కదా, వాళ్ళు తింటారు. ఎల్లుండి తింటారు వాళ్ళు. నాకు తెలియదు తినాలి, నాకు తెలియదు. విష్ణు నువ్వు ఒక ముద్ద అన్నం పెట్టు డాడీ. అన్నం వద్దు, అన్నం వద్దు, ఫిష్ ముక్క పెడతా. ముళ్ళు ఉంది. ఒక నిమిషం ఆగు. విష్ణు నేను చేసిన కదా, విష్ణు కష్టపడి తినాల్సిందే కదా. నువ్వు బోటి తింటావా? తింటా. ఎప్పుడు నీ ముఖానికి నిజంగా. ఓకే, ఇప్పుడు తమ్ముడు. నేను మధ్యాహ్నం తిన్నా. మధ్యాహ్నం తిన్నా. తమ్ముడు తిన్నా ఫిష్ కర్రీ నేను కూడా వేసుకుంది. తమ్ముడు డాడీ పెడతాడు, లేకపోతే నేను పెడతా. వద్దు అక్క, నేను తినను. పెడతా నేను. నాకు వద్దు డాడీ, నేను తిన. ఒక చిన్న ముక్క తిన డాడీ. ఎస్ తిననన్నా తిను 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 నమ్ములు మొత్తం. జస్ట్ చిన్న ముక్క తిన్నట్టు కాదు. నిజం చెప్పు. నిజం చెప్పురా. బాగానే ఉంది. బాగానే కాదు, నిజం చెప్పు. బాగుంది. ఫోర్స్ చేసి బాగుందని చెప్పిస్తున్నారు గైస్. అంత సీన్ లేదు ఇక్కడ, ఓన్లీ హానెస్ట్ రియాక్షన్స్ మాత్రమే. చెప్పాను కదా నేను. రియాక్షన్ కాదు, రివ్యూ. ఓకే, ఈయనే ఉండాలి. ఇప్పుడు నేను తింటున్నా. యాక్చువల్లీ నేను తినేది మీరు చూడలేదు కదా. ఆపండి 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 ఆపండి. ఉన్నాయి కదా. సేమ్ ఫిష్ కర్రీ లానే ఉంది. ఫిష్ కర్రీ లా లేకపోతే వెయిట్, చికెన్ కర్రీ ఒకలా ఉంటుంది, ఎగ్ కర్రీ ఒకలా ఉంటుంది, మటన్ ఒకలా ఉంటుంది. సో ఇవన్నీ వేరే వేరే లాగా ఉంటాయి. అంటే నాకు నేను చేసే స్టాప్ లెట్ మీ ఫినిష్. ఓకే,
అబ్బో ఇదే ఓవర్ యాక్షన్ అంటారు తెలుసు లెట్ మీ ఫినిష్ ఓకే అబ్బా ప్లీజ్. సో వీడియో నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు ఆ ఫిష్ నేను చేసింది తింటుంటే చాలా బాగుంది. ఏంటంటే వీడియో ఎవరు తీసిరు హానెస్ట్ చెప్పు, వీడియో ఎవరు తీసిరు? ఓకే విష్ణు నాకు చాలా హెల్ప్ చేసింది. విష్ణునే క్యాప్చర్ చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ విష్ణుప్రియ. యూ వెల్కమ్. ఓకే వీడు ఏం చేశాడంటే వీడు ఫిష్ కడిగాడు అనమాట. ఫిష్ కడగడం వీడు కడిగాడు ఫిష్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ స్మెల్ తట్టుకొని కడిగినందుకు. నువ్వు ఆ కడగడం వల్లనే నేను బాగా చేసా అండ్ ఫిష్ కర్రీ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఎడిటర్. ఎడిటర్ ఆల్సో. I'm a chef also, editor also. Yes. నేను ఫస్ట్ టైం ఫిష్ కర్రీ చేసా అని పెడతావా? చేసినాం తిన్నాం. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.